గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 426. ఈరోజు డైలీ మనీ షోలో ఒక సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ చాలా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి. ఆ సెక్టర్ గురించి అండ్ ఆ కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 786 పాయింట్స్ పెరిగి 60,746 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 225 పాయింట్స్ పెరిగి 18,012 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.77% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ లో ఇంతలా పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ మనం ఆల్రెడీ ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా. నవంబర్ 2 రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతుందని. ఈ మీటింగ్ అవుట్కమ్ గురించి మార్కెట్ లోని సెవరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఫెడ్ మీటింగ్ లోని వీళ్ళు 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవచ్చని అండ్ ఫర్దర్ మీటింగ్స్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ హైక్స్ రిలేటెడ్ గా ఇంత అగ్రెసివ్ గా డిసిషన్ తీసుకోకపోవచ్చు. వీళ్ళు రేట్ హైక్ తీసుకుంటారు కానీ ఆ తీసుకునేటువంటి పర్సంటేజ్ తగ్గుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతోనే మార్కెట్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈసారి యుఎస్ ఫెడ్ మీటింగ్ ఏదైతే జరగబోతుందో దాన్ని మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈసారి రేట్ హైక్ గురించి కాదు, ఫ్యూచర్ మీటింగ్స్ గురించి వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా ఒకవేళ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి మేము అగ్రెసివ్ గానే డిసిషన్స్ తీసుకుంటాం అని కామెంట్ చేసినట్లయితే అగైన్ మనం మార్కెట్స్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అందుకనే ఇన్వెస్టర్స్ నవంబర్ 2 రోజున జరగబోయేటువంటి ఈ యూఎస్ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత నవంబర్ 3 రోజున ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా ఉన్నది. ఈ మీటింగ్ లోని ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొన్ని కీ కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో నవంబర్ 3 రోజున ఆర్బీఐ మీటింగ్ ని కూడా మనం ట్రాక్ చేయాలి. ఈ వీక్ లోని ఈ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. వీటిని బట్టి మన మార్కెట్ ఫర్దర్ గా ఎలా మూవ్ అవుతుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, లోరస్ ల్యాబ్స్ యొక్క విశాఖపట్నం పర్వాడలో ఉన్నటువంటి యూనిట్ 5 ప్లాంట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 28 మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. అండ్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని అండ్ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఫామ్ 483 తోని 1 అబ్జర్వేషన్ ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ అబ్జర్వేషన్ కూడా ప్రొసీజర్ కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్రొసీజర్ కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కాబట్టి దీని వలన వీళ్ళ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఈ అబ్జర్వేషన్ కూడా వీళ్ళు త్వరలోనే అడ్రస్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, నైకా వాళ్ళు ప్రీవియస్ గా 5:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ 5:1 బోనస్ ఇష్యూ అంటే ఏంటంటే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి నైకా యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 5 స్టాక్స్ ని బోనస్ గా ఇస్తారు. అండ్ ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళు ప్రీవియస్ గా నవంబర్ 3 ని రికార్డ్ డేట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నౌ ఈ రికార్డ్ డేట్ ని నవంబర్ 3 నుంచి నవంబర్ 11 కి రివైజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఎవరైనా సరే ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో నవంబర్ 11 కల్లా ఈ నైకా స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఈ బోనస్ ఇష్యూ వల్ల మనకు వచ్చే యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే బోనస్ ఇష్యూగా చేయబోతున్నారో అదే రేషియోలో స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఈ అప్డేట్ వీకెండ్ లో వచ్చింది. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం కూడా చూసాం. కాకపోతే ఈరోజు స్టాక్ ఇంతలో పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఈ అప్డేట్ కి పెద్ద సంబంధం అయితే లేదు. మేబీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వస్తుంది కదా. సో దానివల్ల ఈ రోజు సెషన్ లో ఈ నైకా స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడినట్టుంది. నెక్స్ట్, వేదాంత వాళ్ళు వీకెండ్ లోని వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని అప్డేట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి భారత్ అల్యూమినియం కంపెనీ దీని యొక్క రోల్డ్ కెపాసిటీ ప్రెసెంట్ 50 KTPA గా ఉంది. దీన్ని 180 KTPA కి ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్స్పాన్షన్ కి వీళ్ళకి 595 crores అవుతుందని అండ్ ఈ ఎక్స్పాన్షన్ తర్వాత ఈ భారత్ అల్యూమినియం కంపెనీ ప్రీమియం ప్రొడక్ట్ సెగ్మెంట్ కేటగిరీ కంపెనీగా మారబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ స్మెల్టర్ కెపాసిటీ ప్రెసెంట్ 580 KTPA గా ఉంది. దీన్ని 994 KTPA కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా దీనికి గాను వీళ్ళు 8,094 crores స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, మిండా కార్పొరేషన్ వాళ్ళు సౌత్ కొరియాకి చెందినటువంటి డేసంగ్ ఎల్టెక్ వాళ్ళతోని టెక్నాలజీ లైసెన్సింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మిండా కార్ప్ వాళ్ళు పీవీస్ అంటే ప్యాసింజర్ వెహికల్స్ అండ్ సివిస్ అంటే కమర్షియల్ వెహికల్స్ కి ఏవిఎం అంటే అరౌండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ ని, ఏడిఏఎస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ని అండ్ వీటితో పాటు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆఫ్ రోడ్ వెహికల్స్ కోసం నియోడాస్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డాసంగ్ ఎల్టెక్ దగ్గర నుంచి మిండా కార్ప్ వాళ్ళు టెక్నాలజీ యొక్క లైసెన్స్ ని తీసుకోబోతున్నట్లుగా, ఈ లైసెన్స్ తీసుకున్నందుకు గాను వీళ్ళకి 1 టైం ఫీతో పాటు రాయల్టీని కూడా పే చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నో ఈ లైసెన్స్ ని తీసుకుని ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్పి మిండా కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మిండా కార్పొరేషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, లాన్సర్ కంటైనర్ లైన్స్ వాళ్ళ బోర్డు అక్టోబర్ 28 రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని
ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేశారు. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ HFCL వాళ్ళకి రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి 115 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు జనవరి 2023 కల్లా కంప్లీట్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. ఈ 115 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళు ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని ఒక హోటల్ తో అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ హోటల్ దగ్గర 50 రూమ్స్ ఉన్నాయని అండ్ ఈ హోటల్ క్యాలెండర్ ఇయర్ 2024 ఎండింగ్ కల్లా ఆపరేషన్ లోకి వస్తుందని అండ్ ఈ హోటల్ ని వీళ్ళ సబ్సిడరీ అయినటువంటి క్యార్నేషన్ హోటల్స్ వాళ్ళు మెయింటైన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి యూరోప్ కి చెందినటువంటి మేజర్ టైర్ 1 మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ రేర్ అండ్ ఫ్రంట్ యాక్సెల్ దగ్గర నుంచి 1131.60 మిలియన్ రూపీస్ వర్త్ 4 years కాంట్రాక్ట్ ని విన్ అయినట్లుగా వీళ్ళు ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ లోని లాస్ట్ ఫెస్టివల్ సీజన్ తో కంపేర్ చేస్తే వాళ్ళ సేల్స్ 20% ఎక్కువగా అయినట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈవెన్ హీరో మోటో కార్ప్ వాళ్ళనే కాదు 2-wheeler సెగ్మెంట్ లోని ఈ ఫెస్టివల్ సీజన్ లోని మంచి సేల్స్ జరిగినట్లుగా మార్కెట్ లో అప్డేట్స్ వస్తున్నాయి. ఎలాగా ఈ రోజుతోని అక్టోబర్ మంత్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి రేపు ఆటో కంపెనీస్ అన్ని కూడా వాటి అక్టోబర్ మంత్ సేల్స్ నెంబర్స్ ని రిలీజ్ చేస్తాయి. సో దీనిలోని ఈ 2-wheeler కంపెనీస్ అన్నిటి సేల్స్ నెంబర్ లో కూడా ఎలా గ్రోత్ వచ్చింది అన్నది మనం చూడాలి. ఈవెన్ వీళ్ళదే కాదు 4-wheeler సేల్స్ నెంబర్స్ కూడా ఎలా మూవ్ అయ్యాయి అన్నది మనం చూడాల్సి ఉన్నది. ఈ ఫెస్టివ్ సీజన్ లోని హీరో మోటో కార్ప్ వాళ్ళ సేల్స్ లోని మంచి గ్రోత్ కనబడిందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ న్యాచురల్ క్యాప్సూల్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 49.21% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.97% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 81.02% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.48% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 104.21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.30% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నేచురల్ క్యాప్సూల్స్ వాళ్ళు మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లోని రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయినా కూడా దాన్ని వీళ్ళు బాగానే మేనేజ్ చేశామని దానివల్ల ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంటాక్ట్ గా ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఫేస్ చేసినటువంటి రా మెటీరియల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఇంప్రూవ్ అవుతుందని ఫర్దర్ గా కూడా దీనిలో మంచి ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోని వీళ్ళు ఒక అడిషనల్ క్యాప్సూల్ లైన్ ని కమిషన్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. కాకపోతే దాని నుంచి వాల్యూమ్ కంట్రిబ్యూషన్ అయితే ఈ క్వార్టర్ లో లేనట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ క్యాపెక్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే చెప్పారో దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. దాన్ని మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కామెంటరీలో చూడొచ్చు. ఓవరాల్ గా నేచురల్ క్యాప్సూల్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక సోనా కామ్స్టర్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 12%, ఎబిటాలో 7% అండ్ ప్యాట్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 75.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 92.5 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కమింగ్ టు సోనా ఆర్డర్ బుక్, ఫైనాన్షియల్ ఇయర్ 23 Q1 ఎండింగ్ నాటికి సోనా దగ్గర 205 billion rupees ఆర్డర్ బుక్ ఉండేది. ఈ క్వార్టర్ లో వీళ్ళు 4 billion rupees ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు అండ్ 4 billion rupees ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీంతో అగైన్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ 205 billion rupees గా ఉన్నది. ఈ టోటల్ ఆర్డర్ బుక్ లోని 68% ఆర్డర్స్ ఈవీ బిజినెస్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే 32% ఆర్డర్స్ నాన్ ఈవీ బిజినెస్ నుంచి వచ్చినవి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఒక న్యూ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓవరాల్ గా సోనా వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోకి ఇంట్రోలోని మనం ఒక సెక్టర్ కి చెందినటువంటి కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్న ఈ క్వార్టర్ లోని మాట్లాడుకున్నాం కదా. ఆ కంపెనీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీస్ అన్ని కూడా పేపర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్. ప్రీవియస్ గా మనం సెంచరీ టెక్స్టైల్స్ వాళ్ళ నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. వీళ్ళ నెంబర్స్ లో కూడా పేపర్ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ కనపడింది. నౌ వీకెండ్ లోని సాటియా ఇండస్ట్రీస్ అండ్ అలాగే శేషసాయి పేపర్ ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళ Q2 నెంబర్స్ పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. అండ్ అలాగే వీళ్ళ నెంబర్స్ లోని ఈ గ్రోత్ రావడానికి కూడా రీజన్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు సాటియా ఇండస్ట్రీస్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు.
అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, మీరు ఇక్కడ చూడండి వీళ్ళ పేపర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూలోని అండ్ ప్యాట్ లోని కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మనకి మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ పేపర్ సెగ్మెంట్ లో వచ్చినటువంటి గ్రోత్ తోని ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లోని మనకి మంచి పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. ఈవెన్ వీళ్ళ కో జనరేషన్ డివిజన్ యొక్క రెవెన్యూస్ అండ్ ప్యాట్ లో కూడా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు శేషసాయి పేపర్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా శేషసాయి పేపర్ వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లో చాలా మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ సాటియా ఇండస్ట్రీస్ అండ్ శేషసాయి పేపర్ ఈ రెండు స్టాక్స్ లో కూడా మనం మంచి పాజిటివ్ మొమెంటం చూసాం. ఈ పేపర్ ఇండస్ట్రీకి చెందినటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ లోనే మనకి ఇంత మంచి గ్రోత్ కనపడడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ తర్వాత ఆఫీసెస్ అండ్ అలాగే స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ అయిపోయాయి కదా, దీంతోని పేపర్ యొక్క కన్జంప్షన్ పెరిగింది అండ్ అక్కడి నుంచి కూడా పేపర్ ప్రైస్ ని కంటిన్యూస్ గా పెంచుతూ వస్తున్నారు. ఇది ఒక రీజన్ అయినట్లయితే దీనికన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ విధించారు కదా, ఈ బ్యాన్ విధించడంతో పేపర్ స్ట్రాస్ అండ్ పేపర్ కప్స్ యొక్క యూసేజ్ పెరుగుతుంది. దీనివల్ల ఈ పేపర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ లాభపడుతున్నాయి. కాకపోతే ఇటువంటి కంపెనీస్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ పేపర్ ఇండస్ట్రీ అన్నది సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. సో ఇటువంటి ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనిలో ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ కూడా ఎప్పుడు అవ్వాలన్నది మనకు తెలిసి ఉండాలి. లేదంటే ఎగ్జిట్ తెలియక మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సారిగామా వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 30% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మిగతా కంపెనీస్ యొక్క నెంబర్స్ మనం చూసేటప్పుడు వాళ్ళ ఎబిటా ఎలా ఉందన్నది చూస్తాం. కాకపోతే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఓఐబిసిఐడి నెంబర్, ఈ ఓఐబిసిఐడి అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ బిఫోర్ కంటెంట్ చార్జ్, ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్. ఎందుకంటే వీళ్ళ మేజర్ ఎక్స్పెన్సెస్ కంటెంట్ ఎక్విజిషన్ లో అవుతుంది కాబట్టి ఈ ఓఐబిసిఐడి నెంబర్ ని మనం చూడాలి. వీళ్ళ ఓఐబిసిఐడి నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓఐబిసిఐడి మార్జిన్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఓఐబిసిఐడి మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 36% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మ్యూజిక్ సెగ్మెంట్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూని పోస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, మ్యూజిక్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫిల్మ్, టెలివిజన్ సీరియల్స్ అండ్ ఈవెంట్స్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ పబ్లికేషన్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 250% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 27% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా సారిగామా వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్సే పోస్ట్ చేశారు. కాకపోతే మార్జిన్స్ లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. నెక్స్ట్ వేదాంత యొక్క నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో 54% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 5593 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 2687 crores ప్యాట్ జనరేట్ చేశారు. వీళ్ళ ప్యాట్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ఆయిల్ మీద ఎక్సెప్షనల్ గెయిన్స్ ఏవైతే వచ్చాయో దాని మీద విండ్ఫాల్ ట్యాక్సెస్ విధించడం జరిగింది కదా, దీని వలన కొంతవరకు వీళ్ళ ప్యాట్ ఇంపాక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇది ఒకటే రీజన్ కాదు, ఈవెన్ వీళ్ళ రెవెన్యూస్ కూడా తగ్గాయి. ఓవరాల్ గా వేదాంత వాళ్ళు ఈ క్వార్టర్ లోని కొంచెం వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో వేదాంత స్టాక్ లో ప్రెషర్ చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని ఆర్కేఆర్ అని ఉన్నది ఆయన అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ చందు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్, మోస్ట్ వెల్కమ్ అండి. దిస్ ఈజ్ రవి, ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ SME IPO. What is SME IPO? Is this good to apply or better to avoid? Should we apply whenever GMP is more on SME IPO? Kindly clarify this on today's comments corner. Thank you so much in advance. హలో అండి, SME IPO కానివ్వండి, నార్మల్ IPO కానివ్వండి, ఎనీ IPO
మీకు ఆ కంపెనీ గురించి కంప్లీట్గా అవగాహన లేకపోతే మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో కనపడుతున్నటువంటి బజ్ చూసి ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఇంకా లార్జ్ ఐపీఓలోని మనం పార్టిసిపేట్ చేసినా కూడా ఒకవేళ 1 లాట్కి అప్లై చేసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఐపీఓ సరిగ్గా లిస్ట్ అవ్వకపోయినా లేదా ఆ కంపెనీ మంచి కంపెనీ కాకపోయినా కూడా మనం నష్టపోయేది కొంచెం తక్కువ అండ్ మనకి అట్లీస్ట్ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ కమింగ్ టు ఎస్ఎంఈ ఐపీఓ ఇందులో అలా కాదు. మీరు ఎస్ఎంఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే దాని యొక్క లాట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు 1 lakh పైన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఎక్కువగా వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వవు కాబట్టి మీకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే ఫర్ ఎనీ ఐపీఓ మీకు కన్విక్షన్ లేకుండా సోషల్ మీడియాలోని బస్ చూసేది మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకండి. ఒకవేళ మీకు ఆ కంపెనీ రిలేటెడ్ గా మీరు వర్క్ చేసి అర్థం చేసుకోగలిస్తే దాన్ని బట్టి మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షో లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.